నేడు సీఎం జగన్ తో భేటీ కానున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆ తర్వాత తిరిగి వైసీపీ కండువా కప్పుకోనున్నారు ఆర్కే. మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే ఇటీవల ఆయన ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే 2 రోజుల కిందట ఎంపీ విజయసాయిరెడ్డితో ఆర్కే చర్చలు జరిపారు. నేడు సీఎం జగన్ తో భేటీ కానున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ కానుండటం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఆ తర్వాత తిరిగి వైసీపీ కండువా కప్పుకోనున్నారు ఆర్కే. మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో వైసీపీకి ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేశారు ఇటీవల. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, సీఎం జగన్ తో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ఎలా చూడాలి అంటే మళ్ళీ వైసీపీ కండువా కప్పుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఈ మధ్య కాలంలోనే వైసీపీకి రాజీనామా చేశారు కదా, అంటే ఈ ఆలోచన ఇమ్మీడియట్ గా మారడం వెనుక రీజన్ ఏంటి? సుమా, మళ్ళీ సొంత గూటికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ ఆయన కలవబోతున్నారు. అయితే ఇటీవల ఆయన పార్టీకి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. తర్వాత షర్మిలతోనే నా ప్రయాణం అంటూ కూడా కాంగ్రెస్ లో కూడా ఆయన జాయిన్ అయినటువంటి పరిస్థితి. అయితే మంగళగిరిలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన మరొకసారి వైఎస్ఆర్సీపీలోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పార్టీ నేతలతో కూడా చర్చలు కూడా జరిపారు. విజయసాయిరెడ్డితో పాటు తన సోదరుడు అయోధ్య రామరెడ్డితో కూడా చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించిన తర్వాత ఆయన ఈ రోజు మధ్యాహ్నం తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కలవబోతున్నారు. అయితే ఇప్పటికే ఆయన వైఎస్ఆర్సీపీలోకి తిరిగి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రధానంగా ఆయన వాట్సాప్ డీపీని కూడా జగన్ ఫోటోగా మారుస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన మధ్యాహ్నం సీఎం జగన్ కలవబోతున్నారు. అయితే ఆర్కే ఏ విధమైనటువంటి రోల్ మళ్ళీ పార్టీలో పోషిస్తారనే దానికి సంబంధించి ఈ రోజు క్లారిటీ రాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే మంగళగిరిలో గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్ గా ప్రకటించినటువంటి నేపథ్యం బీసీలకు అవకాశం ఇవ్వాలంటూ కూడా అక్కడ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే మంగళగిరి గెలుపు బాధ్యతలు ఆర్కేకి అప్పగిస్తారా లేదంటే ఎలాంటి బాధ్యతలు ఆర్కేకి ఇస్తారనే దానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత క్లారిటీ రాబోతుంది. ఏదైనప్పటికీ కూడా ఆర్కే తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీలో ఈ రోజు జాయిన్ కాబోతున్నారు. థాంక్యూ దుర్గా.